నమస్తే. ఈ టిప్స్తో మనం పనులను ఫటాఫట్ చేసుకోవడమే కాకుండా వేస్ట్గా ఉన్న వాటిని కూడా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. సబ్బు తుణుకలను వేస్ట్ చేసే వారికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనిపైన కొద్దిగా వంట సోడాని యాడ్ చేసి ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక వాష్రూమ్లో ఉండే ఇలా వెస్టర్న్ టాయిలెట్కి అతికించేసుకోవాలి. దీనివల్ల వాష్రూమ్ ఎప్పుడు చూసినా నీట్గా కనబడటమే కాకుండా ఇలాంటి సబ్బు తుణుకలను మనము ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా ఇలా బాగా యూజ్ చేసుకోవచ్చు. వాష్రూమ్ని కూడా ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలాంటి పొడవైన ఒక బ్రష్ ఉంటుందండి, వాటర్ క్యాన్స్ని వాటర్ బాటిల్స్ని క్లీన్ చేయడానికి. అయితే ఇలా ఒక బ్రష్ని తీసుకున్నాక మనము ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో బీరువా కానీ కబోర్డ్స్ కానీ ఫ్రిడ్జ్ అలాగే ఏదైనా ఇలా బెడ్ కింద మనకి డస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు చీపురు కట్టతో అంత బాగా క్లీన్ చేయలేం, కానీ ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి డస్ట్ అయినా చాలా ఈజీగా వచ్చేస్తుంది. వంట చేయడానికి ఆనియన్స్ని కట్ చేసినప్పుడు వేస్టేజ్ అయిన మొదల్ని కట్ చేసాం కదండి, దానితో మనము ఇలా ఇంట్లో ఉండే కబోర్డ్స్ అద్దాలను క్లీన్ చేసి చూడండి, మంచి షైనింగ్లోకి వస్తాయి. వీటి కోసం మనము ఎటువంటి లిక్విడ్లను కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత ఒక పొడి క్లాత్తో క్లీన్ చేశారనుకోండి, దానిపై ఉండే డిజైన్ కానీ ఇలాంటి లైన్స్ కూడా చాలా క్లియర్గా కనబడతాయి. బాత్రూంలో మనము హెడ్ బాత్ చేసేటప్పుడు ఇలా వెంట్రుకలు అనేవి ఈ డ్రైనేజ్లోకి వెళ్ళిపోతాయండి. తర్వాత ఆ డ్రైనేజ్ హోల్ అనేది నిండటం, దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. ఇలా మనము ఏదైనా ఒక పాత బ్రష్ని తీసుకొని ముందుగా దాంట్లో నుంచి ఉండే వెంట్రుకలన్నీ కూడా తీసేయండి. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ క్లాత్ వస్తుందండి, మనము డ్రైనేజ్ హోల్కి సరిపడే మాదిరిగా మనము దీన్ని కట్ చేసుకోవాలి. ఈ నెట్టెడ్ క్లాత్ని ఇలా పైన పెట్టేసామనుకోండి, వాటర్ ఫ్లోకి ఆ నెట్టెడ్ క్లాత్ అనేది జరుగుతుంది కదా. ఈ డ్రైనేజీ హోల్ పైన ఉండే జాలిని తీసుకొని ముందుగా మనము పాడిపోయిన ఒక బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఇదే బ్రష్తో మనము ఈ డ్రైనేజ్ హోల్లో ఉండే వేస్టేజ్ని అంతా కానీ ఇలా వెంట్రుకలను అంతా కూడా తీసేయండి. మనకి ఇలా టైం కొద్దిగా సేవ్ అయినప్పుడు ఇలాంటి పనులను చేసుకున్నామనుకోండి, తర్వాత ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇలా క్లీన్ చేసిన వెంటనే ఒక బకెటెడ్ వాటర్ ఈ డ్రైనేజ్లో వేసామనుకోండి, ఇంకేదైనా మురికి ఉంటే కూడా పూర్తిగా పోతుంది. ఇప్పుడు ఈ నెట్టెడ్ క్లాత్ను ఇలా డ్రైనేజ్ హోల్ పైన వేసినాక ఆ తర్వాత ఈ జాలిని పెట్టేసామనుకోండి, మనము హెడ్ బాత్ చేసినా కానీ ఏదైనా షాంపూ ప్యాకెట్లు కట్ చేసి వేసినా కూడా ఆ హోల్లోకి వెళ్ళకుండా ఇలా డ్రైనేజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. తర్వాత మనకి ఎప్పుడు కూడా ఎలాంటి సమస్యలు అనేవి కూడా రాకుండా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఇలాంటి ఛార్జింగ్ వైర్లు కానీ ఇయర్ ఫోన్ వైర్స్ ఉంటాయి కదండి, ఇలా డర్టీగా మారినప్పుడు ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దానిపై కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయండి. ఆ తర్వాత ఈ వైర్ని మనము ఇలా టిష్యూ పేపర్ మధ్యలో పెట్టేసి క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎంత డర్టీగా మారిన వైర్లైనా సరేనండి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఇలాంటి ఇయర్ ఫోన్ వైర్స్ కానీ ఛార్జింగ్ వైర్స్ ఉంటాయి కదండి, దాన్ని కార్డ్బోర్డ్ రోల్ని కొద్దిగా కట్ చేసి ఇలా పెట్టేసామనుకోండి, స్పేస్ చాలా తక్కువగా తీసుకుంటుంది, నీట్గా ఉంటాయి. మాప్ని మనము ఇలా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత మురికిగా తయారవుతుంది కదండి, కొన్ని హాట్ వాటర్ని ఇలా బకెట్లోకి వేసిన తర్వాత లైజాల్ని సర్ఫ్ను వేసి ఈ మాప్ స్టిక్ని మనము ఇలా ఒక 15 to 20 minutes పాటు ఈ హాట్ వాటర్లో నానబెట్టి ఇలా ఒక 2-3 సార్లు గట్టిగా అనేసామనుకోండి, దాంట్లో ఉండే మురికి అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ వాటర్ని తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకున్నారనుకోండి, ఈ మాప్ అనేది చాలా నీట్గా క్లీన్గా అవుతుంది. దీనివల్ల ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఇంట్లో ఉండే అట్లకాడ కానీ సరాతాన్ని తీసుకొని బెడ్ పైన మనము బెడ్షీట్ నీట్గా పరిచినా కూడా పిల్లలు కూర్చున్నా లేదా దూకినా కూడా ఇలా బెడ్షీట్ అనేది పాడైపోతుంది. తర్వాత మళ్ళీ దీన్ని సర్దాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా అట్లకాడ సహాయంతో మనము ఈ బెడ్షీట్ని ఇలా లోపలికి అనేసామనుకోండి, పిల్లలు ఎగిరినా కానీ కూర్చున్నా కూడా బెడ్షీట్ అనేది జరగకుండా చాలా రోజుల పాటు ఇలా నీట్గానే ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. వాష్రూమ్లో ఇలాంటి ఫ్లష్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దాని హోల్స్ అనేవి క్లోజ్ అయిపోతుంది. దీనివల్ల ప్రెషర్ కూడా చాలా తక్కువగా వస్తుంది. ఇలాంటి దబ్బడం సూదితో కానీ లేదా టూత్ పిక్తో మనము ఈ హోల్స్ అన్ని ఇలా క్లియర్ చేసామనుకోండి, ఈ హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి ఇలా ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్,
ఇలాంటి చైన్స్ మనము ప్రతిరోజు వేసుకునేవి కానీ లేదా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకునే చైన్స్ అనేవి నల్లగా మారినప్పుడు టమాటాను ఇలా రౌండ్గా కట్ చేసిన తర్వాత ఈ చైన్ని ఈ టమాటా మధ్యలో పెట్టేసి బాగా రుద్దేసామనుకోండి చైన్స్కి ఉండే నలుపు అనేది పోతుంది. ఆ తర్వాత మనము ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసామనుకోండి కొన్నప్పుడు ఎలా ఉందో మళ్ళీ అలాగే షైనింగ్ లోకి వచ్చేస్తుంది. ఇలాగే చేతికి పెట్టుకునే రింగ్స్ ని కూడా ఈ పద్ధతిలోనే క్లీన్ చేసుకోవచ్చు. హారతి ఇచ్చే గిన్నెలో మనము కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా మీకు నచ్చిన పిండిని ఏదైనా వేసి అప్పుడు హారతి కర్పూరం బిళ్ళను పెట్టి వెలిగించేసామనుకోండి కింద నల్లగా మారకుండా ఉండటమే కాకుండా హారతి అనేది చాలా ఎక్కువసేపు వెలుగుతూనే ఉంటుంది. దీనివల్ల మనము వీటిని క్లీన్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరగానే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా అయిపోయిన తర్వాత కింద చూపిస్తాను చూడండి, ఒక్క మరక కూడా అస్సలకే కనిపించదు. నిమ్మకాయలు ఎక్కువగా తీసుకున్నప్పుడు మనము ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి అవి కుళ్ళిపోతాయండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా మనము ఆయిల్ కవర్ని వేస్ట్గా పడేయకుండా దాన్ని కట్ చేసి ఈ నిమ్మకాయలన్నింటినీ కూడా అందులో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి అవి త్వరగా పండు వారకుండా ఉండటమే కాకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. టీవీ రిమోట్, ఏసీ రిమోట్స్ ఉంటాయి కదండి, ఇలా మనము ఒక పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే సన్నని డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. అంతేకాకుండా ల్యాప్టాప్, కీబోర్డ్స్ ఉంటాయి కదండి, మనము క్లాత్తో కంటే ఇలాంటి బ్రష్తో స్మూత్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇలాంటి డోర్ మ్యాట్స్ కానీ బ్లాంకెట్స్ ఉంటాయి కదండి స్పాంజ్ క్లాత్తో, వాటిని మనము ప్రతిరోజు వాష్ చేయలేం కానీ ఇలాంటి పీలర్ని తీసుకొని డోర్ మ్యాట్స్ని, బ్లాంకెట్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి గట్టిగా అతుక్కున్న మరకలు కానీ ఏవైనా వెంట్రుకలు ఉన్నా కూడా ఇలా ఈజీగా వచ్చేసాయి. ప్రతిసారి క్లీన్ చేయని టైంలో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక వైపర్ని తీసుకొని శానిటరీ ప్యాడ్ ఉంటుంది కదండి దాన్ని ఈ వైపర్కి అతికించేసేయండి. ఇలా అతికించిన ప్యాడ్ పైన మనము విమ్ లిక్విడ్ని కానీ లేదా సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ని ఏదైనా ఈ ప్యాడ్ పైన ఇలా పూర్తిగా వేసుకున్నాక ఇలా గట్టిగా ఫ్లోర్ పైన అతుక్కున్న మరకలను కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి మాప్ స్టిక్ని వాడకుండా ఇలా వైపర్ స్టిక్కి ఈ శానిటరీ ప్యాడ్ని వేసుకొని మన ఇంట్లో ఉండే వాటిని అన్నిటినీ కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్ సింక్లో పడే డస్ట్ని కానీ వాటర్ అంతా కూడా మనము ఇలా వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి కిచెన్ ఫ్లోర్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇంట్లో ఉండే మెయిన్ డోర్స్ని కూడా ఇలా ఏదైనా లిక్విడ్ని వేసి మనము ఈ వైపర్ స్టిక్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన పని అనేది క్షణాల్లో అయిపోతుందండి. ఎక్కువసేపు అస్సలకే శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలాంటి డోర్స్ మనము ఎన్నైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ శానిటరీ ప్యాడ్కి మరొక సైడ్ ఉంటుంది కదండి, దాంతో కూడా మన ఇంట్లో ఉండే ఏవైనా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎగ్స్ అనేవి త్వరగా ఉడికిపోవాలంటే ఇలా మనం కొద్దిగా వంట నూనెను వేసి ఉడికించుకున్నాం అనుకోండి ఈ ఎగ్స్ అనేవి త్వరగా ఉడకటమే కాకుండా దానిపై ఉండే షెల్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చాలామంది ఎగ్స్ పై ఉండే షెల్ తీయాలంటే కూల్ వాటర్లో వేసి తీస్తారు, కానీ ఇలా మనము ఉడికించుకునే వెంటనే కూడా తీసామనుకోండి పైన ఉండే పెంకు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంతేనండి. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thanks for watching.